హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యోయో టీవీ ఛానల్. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు 117 కోట్ల విలువైన స్థిర చర ఆస్తులున్నాయి. ఇవి ఆమె ఆర్కే నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు అఫిడవిట్లో ప్రకటించారు. అయితే వీటి విలువ ప్రస్తుత మార్కెట్ అంచనాలతో పోలిస్తే 10 రెట్లకు పైగా ఉంటుంది. ఆ ఆస్తుల్లో పోయస్ గార్డెన్లోని 24,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆమె నివాసం వేద నిలయం ఒకటి. దీని విలువ 43.96 కోట్లు. ఈ ప్రాపర్టీని జయలలిత తల్లి సంధ్య 1967లో 1.32 లక్షలకి కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ నివాసం శశికళ పేరిట ఉన్నట్లు సమాచారం. ఇక తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల గ్రామంలో 14.50 ఎకరాలు, తమిళనాడులోని కాంచీపురంలో 3.43 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తెలంగాణలో ఉన్న ఈ ప్రాపర్టీని ఆమె తన తల్లి సంధ్యతో కలిసి 1968లో కొనుగోలు చేశారు. కాంచీపురంలోని ప్రాపర్టీని 1981లో కొనుగోలు చేశారు. జయలలితకు మొత్తం 4 వాణిజ్య భవనాలున్నాయి. దానిలో ఒకటి హైదరాబాద్లో ఉంది. రిపోర్ట్స్ ప్రకారం దీనిలో ఒక ప్రాపర్టీ తాను దత్తత తీసుకున్న శశికళ అన్న కుమారుడు విఎన్ సుధాకర్కు చెందిందిగా తెలుస్తోంది. ఇక వాహనాల విషయానికి వస్తే జయలలితకు 2 టయోటా ఫ్రాడో ఎస్యూవీలు, టెంపో ట్రావెలర్, టెంపో ట్రాక్స్, మహేంద్ర జీప్, 1980లో తయారు చేసిన అంబాసిడర్ కారు, మహేంద్ర బొలెరో, స్వరాజ్ మ్యాక్సీ, 1990 మోడల్ కాంటెసా కారు ఉండేవి. ఈ 9 వాహనాల ఖరీదు 42,24,000 రూపాయలు. ఇక బంగారు ఆభరణాల విషయానికి వస్తే జయలలిత దగ్గర 21,280.300 గ్రాముల బరువు గల బంగారు ఆభరణాలున్నాయి. జయలలిత స్వయంగా ఒకసారి ఈ విషయాన్ని ప్రకటించారు. జయ అక్రమాస్తుల కేసుల్లో భాగంగా ఈ బంగారం అంతా ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వ ట్రెజరీలో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా అమ్మకు 3 కోట్లకు పైగా విలువ చేసే 1,250 కేజీల వెండి ఉంది. అక్రమాస్తుల కేసుల ఆరోపణల నేపథ్యంలో జయలలితకు పలు కంపెనీల్లో ఉన్న డిపాజిట్లను, షేర్లను పోలీసులు సీజ్ చేశారు. 2004లో కోర్టు వాటిని కస్టడీలోకి తీసుకుంది. భాగస్వామిగా ఉంటూ జయ 5 సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. వాటి విలువ 27.44 కోట్లు. ఈ 5 సంస్థలు శ్రీ జయ పబ్లికేషన్స్, శశి ఎంటర్ప్రైజెస్, కోదండ ఎస్టేట్, రాయల్ వ్యాలీ ఫ్లోరిటెక్ ఎక్స్పోర్ట్స్, గ్రీన్ టీ ఎస్టేట్. అయితే అమ్మకు ఎన్ఎస్ఎస్లో కానీ, పోస్టల్ సేవింగ్స్, ఇన్సూరెన్స్ పాలసీలో వంటి వాటిలో కానీ ఎలాంటి పెట్టుబడులు లేవు. ఎలాంటి వ్యక్తిగత రుణాలు, అడ్వాన్సులు ఎవరికి, ఏ సంస్థకి జయలలిత ఇవ్వనే లేదట. ఈ విషయాలను స్వయంగా ఓసారి తన అఫిడవిట్లోనే పేర్కొన్నారు జయలలిత. 2015-16 ఏడాదికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లను ఆమె దాఖలు చేశారు. 2013-14లో పన్ను చెల్లింపులన్నీ పూర్తి చేశారు. చివరి డిక్లరేషన్ కింద చేతిలో 41,000 రూపాయల నగదు, 2.04 కోట్ల ఆస్తిపాస్తులున్నట్లు జయలలిత వెల్లడించారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ యోయో టీవీ ఛానల్.